కలంకారీలో మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయండి. టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి స్క్రీన్ ప్రింటింగు, ఇంకొకటి బ్లాక్ ప్రింటింగు, ఇంకొకటి పెన్ కలంకారీ అండి. సో, ఇది ఇప్పుడు మనం చూస్తున్నది స్క్రీన్ ప్రింటింగ్ ప్రాసెస్ అండి. దానికోసం వాళ్ళు 12-14 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇవి తానుల్లాగా వస్తాయంటండి. శారీస్ కూడా సిమిలర్ ప్రాసెస్సే. ఇప్పుడు మనం చూస్తుంది మాత్రం తానుల్లో వచ్చే మన డిజైన్ క్లాత్ అనమాట. సో, దానికోసం వాళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకొని ఉతికి ఆరబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారంటండి. దాంట్లో ఫ్యాబ్రిక్ ఆరిన తర్వాత తీసుకొచ్చి ఇలా స్క్రీన్ మీద పెట్టి ఎక్కడ ముడతలు లేకుండా స్ట్రైట్గా పెట్టి దాని మీద ఇప్పుడు ఇది స్క్రీన్ అండి. స్క్రీన్లో డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ ఏంటంటే ఆవుల్ డిజైన్ ఇప్పుడు మనం చూస్తున్నది. దాంట్లో స్క్రీన్ పెట్టి కలరు దాంట్లో వేసి రెండు వైపుల నుంచి లాగుతూ ఉంటారండి. ఆ కలర్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా వెరీ లెంగ్తీ ప్రాసెస్ అండి. వీళ్ళు యూజ్ చేసేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఐటమ్స్ అన్నిటినీ నానబెట్టి మిక్స్ చేసి గ్రైండ్ చేసి అంతా చేసేటప్పటికి చాలా టైం పడుతుందండి. చేస్తే వాళ్ళకి ఇలా కలర్ లాగా వస్తుంది. ఆ కలరు వీళ్ళకు ప్రింటింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారండి. ముందుగా అయితే ఆ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత ఫస్ట్ స్క్రీన్లో ఒక డిజైన్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఆవులాగా షేప్ వచ్చింది కదా, అలా చేస్తున్నారు. సెకండ్ స్క్రీన్లో ఏంటంటే ఆవుకి డెకరేట్ చేస్తున్నారు. అంటే మెళ్ళు, గజ్జెలు, గంటలు అలా ఎదుగు చూసారా, నందిని డెకరేట్ చేసినట్టు డెకరేట్ చేస్తున్నారు అనమాట. ఇది సెకండ్ స్క్రీన్ చూసారా. మేము అది పట్టుకోగానే ఆ కలరు మా చేతికి కూడా అంటుకుందండి, తడిగా ఉంది. మళ్ళీ ఆ క్లాత్ ఎక్కడ ముడతలు పడకుండా జాగ్రత్తగా అన్ని వైపులా పట్టుకొని తీసుకెళ్ళి ఈ క్లాత్ని ఆరబెడుతున్నారండి. అలా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ డ్రైయింగ్కి టైం పడుతుందండి. న్యాచురల్ డ్రైయింగ్ అండి. చూసారా, మీరు ఏ మిషన్ వాడి డ్రై చేయట్లేదు, సన్లైట్లో డ్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ సన్లైట్లో ఉంటేనే వీళ్ళకి ఇవన్నీ వర్కౌట్ అవుతుందండి. అసలు చాలా టీడియస్ ప్రాసెస్ అనిపించిందండి. అయిన తర్వాత మళ్ళీ కూడా బాయిలింగ్ చేస్తారంటండి డ్రైయింగ్ అయిన తర్వాత. అలాగే ఇది కూడా ఒక స్క్రీన్ ప్రింటింగ్ అండి. వీళ్ళు తయారు చేసేవి మాత్రం లుంగీలు అండి. అబ్బాయిలకి లుంగీలు చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఆ క్లాత్ని వాష్ చేయడము, తర్వాత దాన్ని ఎక్కడ మడతలు లేకుండా పెట్టి దాని మీద స్క్రీన్ తోటి ఒక డిజైన్ చేశారండి. ఆ డిజైన్ మీద మళ్ళీ సెకండ్ డిజైన్ చేశారు. ఈ క్లాత్ని తీసుకెళ్ళి బాయిల్ చేస్తారంటండి. బాయిల్ చేసి మళ్ళీ ఆరబెట్టి దాని మీద సెకండ్ రౌండ్ ఇంకేమైనా డిజైన్స్ యాడ్ చేయాలంటే చేస్తూ ఉంటారండి. సో, మామూలుగా అయితే మీకు ఇదంతా స్క్రీన్ ప్రింటింగ్ ప్రాసెస్ అండి ఇప్పటిదాకా చూసింది. ఇదేమో ఇది బ్లాక్ ప్రింటింగ్ ప్రాసెస్ అండి. సో, బ్లాక్స్ చూసారా, ఒక్కొక్క బ్లాక్లో ఇలా ఇంట్రికేట్ డిజైన్స్ చేసి ఉంటారండి. సో, ఈ డిజైన్ బ్లాక్స్ చేయడమే ఒక పెద్ద పని అండి. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా స్కిల్ఫుల్గా తయారు చేస్తారు. ఆ తయారు చేసిన బ్లాక్స్ని వీళ్ళు పక్కన ఎక్కడ గ్యాప్స్ లేకుండా, అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అలా చేయగలుగుతున్నారండి. మామూలుగా అలవాటు లేని వాళ్ళైతే ఆ బ్లాక్కి మధ్యలో గ్యాప్ రావడము అలాంటివి అన్నీ జరుగుతుంటాయి. కాకపోతే వీళ్ళు మాత్రం చేసేది చాలా ఈజీగా అన్నట్టు చూపిస్తున్నారు. కానీ ఇట్ టేక్స్ అంటే చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ కన్సిస్టెంట్గా వాళ్ళు చేస్తూ ఉండడం కానీ జరుగుతుంది కాబట్టి అలా చేయగలుగుతున్నారు. సో, ఈ బ్లాక్ ప్రింట్స్ టూ ప్రింట్స్ వేసిన తర్వాత ఒక డిజైన్ వస్తుందండి. దాన్ని ఈ క్లాత్ని బాయిల్ చేసి తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఇంకో 2 డిజైన్స్ మినిమం వేస్తారంటండి. ఇప్పుడు పూలు వేశారు కదా, గ్రీన్గా ఇప్పుడు ఆకులు వేస్తున్నారు ఇప్పుడు మనం చూసే ఆవిడైతే ఇలా అలాగా మల్టిపుల్ డిఫరెంట్ బ్లాక్స్ తోటి కంప్లీట్గా ఒక డిజైన్ క్రియేట్ అవుతుందండి. సింగిల్ బ్లాక్లో అన్ని డిజైన్స్ రావు. మీరు ఆలోచిస్తే ఒక బ్లాక్కి ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు మన చీరలో కనుక 4 కలర్లు లేకపోతే 6 కలర్లు కనిపించాయి అంటే వాళ్ళు బ్లాక్ ప్రింటింగ్ టెక్నిక్ వాడితే వాళ్ళు 6 డిఫరెంట్ బ్లాక్స్ చేసినట్టే కదండి. ఎందుకంటే ప్రతి డిఫరెంట్ బ్లాక్కి డిఫరెంట్ కలర్ వాడారు, అప్పుడే మనకు అలా కలర్స్ వచ్చినట్టు. సో, ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇలా ఫ్యాబ్రిక్ తయారవుతుందండి. ఈ ఫ్యాబ్రిక్ని కలంకారీ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా బాయిలింగ్ ప్రాసెస్ మాత్రం స్టాండర్డ్ అండి. డిజైనింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు బాయిలింగ్ చేసి మళ్ళీ దాని మీద లాస్ట్ సెట్ ఆఫ్ డిజైన్స్ కూడా వాళ్ళు వేస్తారండి.
సో అది బ్లాక్ ప్రింటింగ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న నెక్స్ట్ది పెన్ కలంకారీ అండి. పెన్ కలంకారీ ఈ మధ్య చాలా ఫేమస్ కదా అండి. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే వాళ్ళు బ్రష్ తీసుకొని చక్కగా ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క డిజైన్కి మధ్యలో ఫిల్ చేస్తూ అట్లా ఉన్నారండి. ఆ ప్రింట్ ఆ లేఅవుట్ కలంకారీది వచ్చిన డిజైన్ మాత్రం చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక బ్రష్ పట్టుకొని చక్కగా గ్లాస్ పెట్టుకొని ఎంతో నీట్గా వేస్తున్నారండి. మా పాపను కూడా ట్రై చేస్తాను రిక్వెస్ట్ చేస్తే ట్రై చేయనిచ్చారండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి. మాకైతే ఇదిగోండి ఇలాగా వాళ్ళు ఏం చెప్పారంటే పక్కన ఇప్పుడు వీళ్ళు చేసేది చున్నీలండి. సో వాటికి పక్కన 3 చున్నీస్ పెడతారంట సేమ్ డిజైన్వి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చున్నీ మీద ఒక్కొక్క కలర్ చేసుకుంటూ నెక్స్ట్ చున్నీకి వెళ్తూ ఉంటారంట. అలా సైకిల్ లాగా ఒకళ్ళది అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఒక్కొక్క కలరు పెట్టుకుంటూ డిజైన్ చేసుకుంటూ వస్తారండి. ఇప్పుడు చున్నీకి ఇంత టైం పడుతుందంటే మీరు ఇమాజిన్ చేయండి. ఒక చీర చేయాలంటే ఎన్ని కలర్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు 5.5 అడుగుల చీర, మళ్ళీ 5.5 మీటర్ల చీర అండ్ 1 మీటర్ బ్లౌజు అలా ఉంటుందండి. ఇవి శారీస్ జనరల్లీ వీళ్ళ దగ్గర. సో అంత దానికి వీళ్ళు చేయాలంటే మాన్యువల్గా అసలు ఎంత టైం పెట్టాల్సి వస్తుందండి. మెల్లగా ఒక్కొక్కటి మళ్ళీ ఆడుతూ ఉండాలి. ఎక్కడ మళ్ళీ ఒకదాని మీద ఒకటి పడకుండా కరెక్ట్గా డిజైన్ చేయాలంటే వాళ్ళకి ఆర్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఆ డిజైన్ చేసే వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేస్తారో కదండి. సో ఇలాంటి మన ఆర్ట్ని మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఈ ఆర్ట్ సర్వైవ్ అయ్యి మన తర్వాత జనరేషన్స్ కూడా ఒక అంటే వాళ్ళు కూడా ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్ని యూజ్ చేసే అవకాశం మనం వాళ్ళని కల్పించినట్టు ఉంటామండి. కొంత హ్యాండ్మేడ్ ఫ్యాబ్రిక్స్ కానీ హ్యాండ్మేడ్ డిజైన్స్ కానీ ఏదైనా కూడా కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా మనం అన్నీ ఇవే కొనకపోయినా, నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది, నేను ఇది ప్రమోట్ చేస్తున్నానని కాదు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం 1-2 అయినా మనం కొనుక్కుంటూ ఉంటే అలా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ ఆర్ట్ని మనం ప్రమోట్ చేసినట్టు కూడా ఉంటుందండి. ఇది టబ్స్ అండి వాళ్ళు సోప్ చేసేవి. మేమైతే ఝాన్సీ కలంకారీ అనే ఒక షాప్కి వచ్చామండి. వీళ్ళకి పెడన్లోనే మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయండి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఇది ఒక బ్రాంచ్ వాళ్ళది షాపు అండ్ ఇది మెయిన్ బ్రాంచ్ అండి ఝాన్సీ వాళ్ళది. సో పక్కనే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పక్కన సందుల్లోంచే తీసుకెళ్లారండి మనం చూపించమని రిక్వెస్ట్ చేస్తే. అండ్ ఫెసిలిటీస్ కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ డిజైనింగ్కి ఒక్కొక్క ఫెసిలిటీలో అకామిడేట్ చేస్తున్నారు. అంటే బ్లాక్ ప్రింటింగ్ ఒక చోట అట్లా. సో ఇవన్నీ మన పెన్ కలంకారీ క్లాత్స్తో స్టార్ట్ చేస్తున్నామండి. ఇందాక మనం పెన్ కలంకారీ వాళ్ళు డిజైన్ చేయడం చూసాం కదండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్ అండి ప్యూర్ పెన్ కలంకారీ థాన్స్ అండి. వీటిలో మనము డ్రెస్ మెటీరియల్స్ కానీ గాగ్రాస్ కానీ షర్ట్స్ కానీ మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి. మినిమం అయితే 1 మీటర్ నుంచి వాళ్ళు ఇస్తారండి. 1 మీటర్ నుంచి మీరు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మీరు తీసుకోవచ్చు అంటండి. సో వాళ్ళు డిజైన్స్ అయితే ఫ్లోరల్ డిజైన్స్, యానిమల్ మోటివ్స్, ఇవి కాకుండా వీళ్ళు స్టోరీ టెల్లింగ్ కూడా ఉన్నాయండి డిజైన్స్లో. అంటే రామాయణంలో ముఖ్యమైన ఘట్టాలు అని ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఒకటి, రాధాకృష్ణులు గోపికలతో ఉన్న ఒక స్టోరీ టెల్లింగ్ లాగా, అలాంటివి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అండి. ఇంకా పోను వెళ్తే మీకు కొన్ని మొఘల్ థీమ్స్ కూడా కనిపిస్తాయండి. సో మీకు ఒకవేళ ఈ డిజైన్స్లో ఏమైనా నచ్చితే నేను వాళ్ళ నెంబర్ కింద పోస్ట్ చేస్తాను. వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి మీరు ప్రైస్ అన్నీ మాట్లాడుకోండి. వీళ్ళు మాకు ఏం చెప్పారంటే ప్రైస్ మాత్రం రివీల్ చేయకండి మేడం, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వీడియోస్ చూపించి మాకు ఇదే ప్రైస్ చేయమంటే మాకు కష్టమవుతుంది. మా దగ్గర చేసే వాళ్ళకి అన్నీ కూడా ప్రైజెస్ పెరుగుతూ ఉంటే మేము కూడా కాస్ట్ అయినా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఈ ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు ఏ లైన్ కుర్తాస్ కానీ